కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని శ్రీధరణి పౌల్ట్రీ ఫామ్లో ఉన్నాము. ఇక్కడ ఒక రైతు నాటుకోడి బ్రీడర్లను పెంచుతూ వాటి గుడ్ల ద్వారా చిక్స్ను తయారు చేసి రైతులకు అమ్ముతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఆ రైతుని అడిగి తెలుసుకుందాం. సాయి గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. అసలు నాటుకోళ్ళను పెంచాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఎన్ని కోళ్ళతో మీరు ఇనీషియల్ గా స్టార్ట్ చేశారు? ఎంత పెట్టుబడి పెట్టారు? మేడం ఇది దాదాపుగా 7 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాం మేడం. 2000 కోళ్ళతో నాటుకోళ్ళతో అప్పుడు డీపీ అని ఒక బ్రీడ్ ఉంటుండే. అప్పుడు మహారాష్ట్ర నుంచి తీసుకొని అప్పుడు స్టార్ట్ చేశాము. ఫస్ట్ బ్యాచ్ చేసాము 2000 పెట్టి ఒక బయటకు వచ్చేసి అప్పుడు 150-160 రూపీస్ ఖర్చు వచ్చింది. అప్పుడు 7 years క్రితం 140-150. దాంతో కొన్ని ఫస్ట్ బ్యాచ్ లాభం రాలేదు. సరే చూద్దామని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే కొంచెం లాభం వచ్చింది. చేస్తూ ఏంటంటే ఇప్పుడు సోనాలి బ్రీడ్ అని చెప్పేసి ఇది ఇప్పుడు ఫేమస్. ఇది నాటుకోడి, దీని బ్లడ్ లైన్ అనేది చాలా బాగుంటుంది. ఈ ప్యూర్ నాటుకోడి సోనాలి అనేది దీని పేరు, దీని బ్రీడ్. అయితే ఇది వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, మళ్ళీ బీహార్ అక్కడ సైడ్ చాలా బాగుంటుంది. అక్కడ చాలా ఫేమ్ ఇది. అయితే మన దగ్గర కూడా చిక్స్ బయటికి వెళ్ళి అక్కడిక్కడ బయట నుంచి తెచ్చుకోవాలంటే చాలా మందికి రైతులకు ఇబ్బంది అవుతుంది. నేను కూడా అప్పుడు మీట్ పర్పస్ పెంచేవాడిని. అప్పుడు ఏం చేసాం, బయట నుంచి తెచ్చుకోవాలంటే ఎవరు క్లారిటీ లేరు, మోసం జరిగేది, డబ్బులు వేసుకొని ఇవ్వకపోయేది, అన్ని ఇబ్బందులు అయితే ఏం చేద్దాం అని చెప్పేసి ఏం చేసినా మేడం, ఒక మిత్రుని ఇట్లే చేసుకొని ధైర్యం తెచ్చుకొని ఒక 1000 ఓన్లీ బ్రీడర్స్ తయారు చేసినాం మేడం. అంటే ఫస్ట్ మీరు ఏ బ్రీడ్ తెచ్చిరు, ఎన్ని తెచ్చిరు, ఎంత కాస్ట్ పడ్డది ఒక్క చిక్కు? మేడం ఫస్ట్ 2000 తీసుకొచ్చాను మేడం. 2000 తీసుకున్నప్పుడు 25 రూపీస్ ఒక చిక్కు పడ్డది. అది డీపీ బ్రీడ్, దాని పేరు డీపీ అంటారు. అది ఒక బ్రీడ్ తీసుకొచ్చాం మేడం. అప్పుడు ఒక 140 నుంచి 150 రూపాయలు ఒక కోడికి అప్పుడు ఖర్చు వచ్చింది మేడం. అంటే అవన్నీ మీట్ పర్పస్ మీట్ పర్పస్ మేడం. మొత్తం ఎన్ని రోజులు పెంచి? అప్పుడు 80 days 90 days లో ఇచ్చేసినాం మేడం. 80-90 days లో 1.34 వచ్చేది, అమ్మేసేది మేడం. అంటే మీట్ పర్పస్ నుంచి ఈ బ్రీడర్స్ వైపుకి ఎట్లా మళ్ళారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు బ్రీడర్స్ ని ఇట్లా పెంచుతున్నారు? మేడం అప్పుడు 7 years బ్యాక్ కమర్షియల్ గా మీట్ పర్పస్ పెంచేవాడిని. 4 years వరకు పెంచాను. పెంచిన తర్వాత మనకు బయట నుంచి చిక్స్ రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరు క్లారిటీ ఇవ్వరు. ఏ బ్రీడ్ మనకు ఒక బ్రీడ్ అని చెప్తారు, వచ్చేసరికి మిక్స్ బ్రీడ్ ఉంటుంది. అన్ని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక రైతుగా అప్పుడు నేనేందంటే నాకు చాలా ఆ బాధలు నేను బాధపడ్డా కాబట్టి మరి రైతులు ఎవరు బాధపడద్దు, మనం కూడా ఒక తెలంగాణ, మనం కూడా బ్రీడ్ ఎందుకు తయారు చేయొద్దు అని చెప్పేసి ఈ బ్రీడ్ని తయారు చేశాను మేడం. బయట నుంచి మొత్తం స్టేట్స్ తిరిగి, వెస్ట్ బెంగాల్ కానీ, మధ్యప్రదేశ్, అక్కడ బీహార్, ఇవి పాట్నా, అక్కడ మొత్తం తిరిగి ఈ బ్రీడ్ సెలెక్ట్ చేసుకొని, మంచి బ్రీడ్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని అందరు డాక్టర్తో సలహా తీసుకొని అన్ని వ్యాక్సిన్, పూర్తి వ్యాక్సిన్తో పాటు ఒక బ్రీడ్ తయారు చేయడం జరిగింది మేడం. ఒక 1000 నుంచి చేసాం మేడం. ఈ బ్రీడర్స్ వచ్చేసి 3 years నుంచి స్టార్ట్ చేసినాం మేడం. ఇప్పుడు ఏ రకాల బ్రీడ్స్ మీ దగ్గర ఉన్నాయి? మా దగ్గర ఒకటి ఈ సోనాలి బ్రీడ్ ఒకటి ఉంది, బ్లాక్ ఆస్ట్రోలాప్ అని చెప్పేసి ఒక బ్రీడ్ ఉంది మేడం. 2 బ్రీడ్లు మాత్రమే మన దగ్గర ఉన్నాయి మేడం ప్రస్తుతానికి. ఇప్పుడు జనరల్ గా నాటుకోళ్ళ పెంపకం అంటేనే చాలా ఒడిదుడుకులు ఉంటాయి కదా. ఇనిషియల్ స్టేజ్ లో ఎట్లాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు మీరు? మేడం దీంట్లో మేడం అప్పుడు మనకి స్టార్టింగ్ లో నాకు డిసీజ్ కానీ, ఫీడ్ విషయంలో కానీ, ఫీడ్ ఎట్లా వేస్ట్ అవుతుందో తెలియదు కానీ, అట్లా సరిగ్గా మెయింటెనెన్స్ తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయితే ఇందులో లాభం వస్తలేదు అని చెప్పేసి ఏం చేసినా వదిలిపెట్టలేదు. చేస్తూ నాకు అన్నీ తెలిసిపోయినాయి. ఇక తప్పు చేస్తే ఇట్లా ఫీడ్ ఇట్లా వేస్టేజ్ అవుతుందిగా, ఇక్కడ ఇట్లా జాగ్రత్త తీసుకోవాలి, మెడిసిన్ ఏ టైం టు టైం మెడిసిన్ వాడాలి, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత అప్పుడు మనకు దీనిపైన అవగాహన వచ్చింది మేడం. వచ్చిన తర్వాత మనం కూడా రైతులకు కంపల్సరీ మన తెలంగాణలో కూడా మనకు లేదు బ్రీడర్స్ అనేది ఎక్కడ లేదు, మన దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు 3000 కెపాసిటీ బ్రీడర్స్ మేడం. ఇప్పుడు జనవరి నుంచి దాదాపు 3000 కంప్లీట్ అవుతాయి. దీన్ని మన రైతులకు ఇవ్వాలి తక్కువ, బయట నుంచి వచ్చిన రేట్ కన్నా ఒక 2 రూపాయలు తక్కువ ఇచ్చినా అని మన రైతులు బాగుపడతారు. ఇంకోటి బ్రీడ్ ఒరిజినల్ బ్రీడ్, మనకేం ప్రాబ్లం వచ్చినా మన దగ్గర రావచ్చు, మన షెడ్కి రావచ్చు, మన ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు, మనం అన్ని రకాలుగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్ని గుడ్లు వస్తాయి? ఇప్పుడు 3000 బ్రీడర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎన్ని గుడ్లు వస్తాయి, ఎన్నిసార్లు సేకరిస్తారు, నెలకు ఎన్ని పిల్లలు మీరు ప్రొడ్యూస్ చేస్తారు? మేడం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎగ్స్ వచ్చేసి ఒక 1500 వరకు వస్తున్నాయి మేడం ఎగ్స్ డైలీ. ఇంకా కొంచెం ప్రొడక్షన్ పెరిగేది ఉంది, పెరుగుతాయి. అయితే మేడం ఇది డైలీ మనం వచ్చేసి ఒక 30,000 వరకు చిక్స్ ఇస్తున్నాం మేడం ప్రస్తుతానికి. 30,000, 20 నుంచి 30 మధ్యలో ఆ ప్రొడక్షన్ బట్టి మనము చిక్స్ ఇవ్వడం జరుగుతుంది మేడం. ఎందుకంటే వెదర్ బట్టి కూడా ఎగ్స్ కొన్ని తగ్గుతుంటాయి, పెరుగుతుంటాయి, మన మెయింటెనెన్స్ బట్టి కూడా ఉంటుంది. కాబట్టి మినిమం 25,000 నుంచి 30,000 మధ్యలో చిక్స్ ప్రస్తుతానికి ఇస్తున్నాం మేడం.
అంటే ఒక చిక్ ఎంత కమ్ముతున్నారు మీరు? మేడం చిక్కు బయట వచ్చేసి అందరు 30+ అమ్ముతారు మేడం, 32, 35 అట్లా బయట నుంచి తెచ్చుకొని అమ్ముతారు. మనం వచ్చేసి ఫార్మర్కి మన రీజనబుల్ రేట్లో బయట ఎంత నడిచినా ఒక 2-3 రూపీస్తో దానిలో తక్కువ ఇస్తున్నాం. 28 రూపీస్ అట్లా మనం. జనరల్ గా ఇప్పుడు మీరు 3000 కోళ్ళు పెంచుతున్నారు కదా, ఇవి మళ్ళీ మీ గుడ్ల నుంచి తయారు చేసుకున్నవేనా ఈ బ్రీడర్స్ అన్ని కూడా? ఈ బ్రీడర్స్ ఏం చేస్తారంటే మా డాక్టర్ ఉన్నాడు మేడం, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకు తెలిసిన పర్సనల్గా డాక్టర్స్ ఉన్నారు, అక్కడ తెచ్చుకొని అతను మొత్తం కనుసందులో చేపించి వ్యాక్సిన్లు ప్రతి వ్యాక్సిన్ 1 డే నుంచి మెరాక్స్ కాడికి లాస్ట్ వరకు మొత్తం వ్యాక్సిన్స్ ఉంటాయి, షెడ్యూల్ ఉంటుంది. ఆ డాక్టర్ కనుసందులో తీసుకొని ఆ జాగ్రత్తలు తీసుకొని స్టార్ట్ అయ్యే మూమెంట్లో ఇక్కడ తెచ్చుకొని మనం ఇక్కడ చేసుకుంటాం మేడం. ఎందుకంటే మనం ఏం మిస్టేక్ అయినా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి డిసీజ్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి సెలెక్టెడ్ ఎట్లుంటే మల్టీ కలర్స్ మన దగ్గర ఉన్నది మొత్తం మల్టీ కలర్స్ మేడం. అన్ని మంచి మల్టీ కలర్స్ ఉంటాయి, గ్రోత్ బాగుంటుంది, మోటాలిటీ తక్కువ ఉంటుంది, అన్ని విధాలుగా మనకు బాగుంటుంది. గుడ్లు పెట్టే కోడిగా రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎంతకాలం గుడ్లు పెడుతుంది? మినిమం మేడం ఒక 6 months అయితే కంపల్సరీ స్టార్ట్ అవుతుంది మేడం. 5 నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది. 6 months లో ఫుల్ ఎగ్స్ వస్తాయి. దాని తర్వాత 1.5 year వరకు ఎగ్స్ వస్తాయి మేడం. దాని తర్వాత పర్సంటేజ్ పడిపోతే మనకు వర్కౌట్ కాదు, ఫీడ్కు దానికి వర్కౌట్ కాదు, దాంతో ప్రొడక్షన్ తగ్గిపోతుంది కాబట్టి కటింగ్ తీసేస్తాం మేడం. అంటే ఒక 100 రోజులు బేస్ చేసుకుంటే ఒక కోడి ఎన్ని రోజుల పాటు ఇది గుడ్లు ఇస్తుంది మనకి? 1.5 year ఇస్తుంది మేడం. 70 to 60 మధ్యలో 60 to 70 మధ్యలో ఎగ్స్ ఇస్తుంది మేడం. పర్సెంటేజ్ 70%, 60 to 70% మధ్యలో మన మెయింటెనెన్స్ బట్టి ఇస్తుంది మేడం. మన మెయింటెనెన్స్ సరిగా లేకపోతే 50% ఇస్తుంది, మెయింటెనెన్స్ మంచి చేస్తే 70% కూడా ఇస్తుంది. మెయింటెనెన్స్ అంటే ఏ విధంగా చూసుకోవాలి జనరల్ మేడం? దాని టైంకి ఫుడ్ మేడం, మెయిన్ ఫుడ్, దానికి మంత్లీ షెడ్యూల్ ఉంటుంది, అది మెడిసిన్, ఆ షెడ్యూల్ కంపల్సరీ దాన్ని మెయింటైన్ చేయాలి. మన ఫీడ్ అనేది టైం టు టైం, మార్నింగ్ వేసినా ఈవినింగ్ వేసిన టైం టు మెడిసిన్ ఫీడ్ ఇవ్వాలి, టైం టు వాటర్ చూసుకోవాలి. ఒక 2-3 hours వాటర్ లేకున్నా కూడా ప్రాబ్లం అవుతుంది, ఫీడ్ లేకున్నా ప్రాబ్లం అవుతుంది. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ మెడిసిన్ దీనికి కంపల్సరీ మంత్లీ షెడ్యూల్ ఉంటుంది, 40 daysకి 1 monthకి ఉంటుంది, అది కూడా కంపల్సరీ మేడం. షెడ్యూల్ ఉంటుంది మేడం. ఇప్పుడు అయితే ప్రస్తుతం యాంటీబయాటిక్ అయితే ఒక 5 days కంపల్సరీ ఇస్తాం, మంత్లీ 40 days కైనా మంత్లీ కైనా. దీనికి బ్రీడర్స్కి నేను చెప్పేది బ్రీడర్స్కి చెప్తున్నా. మీరు చిక్స్ ఫార్మర్కి షెడ్యూల్ వేరే ఉంటుంది మేడం. మన ఫార్మర్స్ కమర్షియల్గా పెంచుతారు కదా, దానికి వేరే విధంగా ఉంటుంది షెడ్యూల్. దీనికి లసోట్ అనేది కంపల్సరీ ఇస్తాము, యాంటీబయాటిక్ ఇస్తాము, ప్రస్తుతానికి అది నడుస్తుంది మేడం. ఏమున్నా ఫీడ్ లో ఉంటాయి మేడం. న్యూట్రిషన్ కోసం ఏ విధంగా ఫీడ్ ఎక్కడ తెచ్చుకుంటారు? ఈ ఫీడ్ ఎంత కాస్ట్ పడుతుంది ఫీడ్ కి మేడం? ఇప్పుడైతే 30 రూపాయలు పడుతుంది మేడం, 29 నుంచి 30 రూపాయలు. బయట మేజ్ రేట్ బట్టి అది కూడా రేట్ పెరగడం తగ్గడం జరుగుతుంది. అందులోనే న్యూట్రిషన్ మొత్తం, న్యూట్రిషన్ అది సంబంధించి మొత్తం ఫీడ్ అందులోనే వస్తుంది మొత్తం. మనకి యూనిక్ ఫీడ్ అని చెప్పేసి ఇక్కడ మా సార్ ఉన్నారు మేడం. మాకు ఏమున్నా సరే అతను సారు మాకు ఫీడ్లో ఏమైనా మెడిసిన్ తక్కువైనా ఎక్కువైనా మొత్తం ఆయన సలహాలతో ఫీడ్ ఇస్తాడు. దాని ద్వారా అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ మీకు చాలా దగ్గర కదా, అక్కడ నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకుంటున్నారా వీటి పెంపకంలో మెలకువలకు సంబంధించి? తీసుకుంటాను మేడం. అక్కడ కూడా శ్రీనివాస్ సార్ అని ఉన్నారు, ఆ సార్తో మేము డిస్కషన్ చేస్తాం. ఆయన కూడా సలహాలు ఇస్తుంటారు మేడం. ఆ సలహాలతో పాటు తీసుకుంటాం. ఇక్కడ మన పూర్ణ చంద్రరెడ్డి సార్ అని చెప్పేసి మా సార్ ఉన్నాడు. మా సార్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆ సారు ధైర్యంతో ఈ ఫీడ్ కానీ మెడిసిన్ కానీ ఎగ్స్ ఎట్లా వస్తాయి, ఎంత ఫీడ్ తింటుంది మొత్తం ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది మేడం. అన్న దయతో నేను ప్రస్తుతానికి ఇవంతా నడిపిస్తున్నాను మేడం. జనరల్ గా ఒక కోడి ఎంత తింటది ఫీడ్? ఇది 100 grams 110 grams ఇస్తాను మేడం ఒక ఈ ఎగ్గుది కాబట్టి. అదే నువ్వు కమర్షియల్ ఉందంటే 60 grams సరిపోతుంది, 60 to 70 grams తింటే సరిపోతుంది. 60 to 70 grams. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ రైతులు తీసుకెళ్లారు మీ దగ్గరికి? ఏ ప్రాంతాల నుంచి వచ్చారు? మేడం మా దగ్గరికి సూర్యాపేటకి తీసుకెళ్తారు మేడం, మహబూబ్నగర్కి తీసుకెళ్తారు, తెలిసిన వాళ్ళు ఆంధ్ర తీసుకెళ్తారు, కరీంనగర్, వరంగల్, ఇక్కడ లోకల్ ఎక్కడైనా సరే తీసుకెళ్తారు మేడం. దాదాపు అన్ని చోట్లకి వెళ్ళి ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కటి తీసుకెళ్తుంటారు. ఇంకా రైతులకు ఇంకా దగ్గర రావాలని చెప్పేసి ఇంకా అందువల్ల వాళ్ళు బ్రీడర్స్ కూడా పెంచడం జరిగింది మేడం. అంటే ఎంత పెట్టుబడి అయింది మీకు? అంటే లాభాలు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? సంతృప్తికరంగా లాభాలు ఉన్నాయా? ఒక నెలకు ఎంత సంపాదిస్తున్నారు మీరు దీని మీద ఆధారపడి? దీంట్లో మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది మేడం. నేను మంచి మెయింటైన్ చేస్తే నెలకు 2 లక్షల నుంచి సంపాదిస్తాను. నెలకు 2 లక్షలు. ఒకవేళ మెయింటెనెన్స్ అది ఏమైనా తప్పిపోయింది అనుకో, 50,000 మైనస్ అయిపోతుంది. మన మెయింటెనెన్స్ సరిగ్గా లేకుండా ఏమైనా ఆర్డీ కానీ ఏమైనా డిసీజ్ వచ్చింది అనుకో, దానికి ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. ప్రొడక్షన్ ఆగిపోయినా సరే దానికి డైలీ మనం ఫీడ్ వేయాల్సిందే. ఆ ఫీడ్ వేసినాం కాబట్టి ఆ ఫీడ్ మనీ రావు కదా, ఓన్లీ మనం ఫీడ్ వేస్తే ప్రొడక్షన్ వస్తేనే మనకి ఎక్స్ వస్తేనే మనకు పైసలు వస్తాయి. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి మెల్లిమెల్లి నేర్చుకొని ఈ స్థాయికి వచ్చి నిలవడం కాబట్టి 2 లక్షల దాకా మిగులుతున్నాయి మేడం. అన్ని ఖర్చులు పోగా 2 లక్షలు మిగులుతాయి మేడం. అన్ని ఖర్చులు పోగా 2 లక్షల దాకా మిగులుతాయి. వర్కర్స్ షార్టేజ్ అనేది చాలా ఈ మధ్య కాలంలో మన ప్రాంతంలో కనిపిస్తుంది కదా, దాన్ని ఎట్లా అధిగమిస్తున్నారు? లేదు మేడం, మన లోకల్గా అయితే ఎవరు రారు మేడం, అంత మెయింటైన్ చేయాలి. బీహార్ నుంచి నా దగ్గర 2 లేబర్స్ ఉంటారు మేడం, 2 చేస్తారు మేడం. అయితే మనం మెయింటెనెన్స్ అంటే మనకు వర్కర్స్ షార్టేజ్ ఉంటుంది మేడం. ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు.
ఉన్న వాళ్ళని మంచి జాగ్రత్త చూసుకొని మనం దగ్గర ఉండి చూసుకుంటే వాళ్ళు ఎక్కడ వెళ్ళరు. ఇక వాళ్ళ పైన మనం చెప్పలేము మేడం, అది ఉంటారా వెళ్తారా అని చెప్పలేము. మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది, మనం చూసుకుని ఉండాలి. ఇవి గుడ్లు మరి ఎక్కడ ఇవన్నీ షెల్ఫ్లు కట్టించారు దేనికని ఇట్లా? ఇవన్నీ ఎగ్స్ పెట్టడానికి మేడం. ఇప్పుడు ఇందాక చూసారు కదా అక్కడ బకెట్స్ ఉన్నాయి కదా, ఆ బకెట్స్ లో మొత్తం ఎగ్స్ ఉంటాయి. ఆ ఎగ్స్ మొత్తం లేటిన తర్వాత మార్నింగ్ 10 o'clock కి ఒకసారి ఎగ్స్ తీస్తాం, 12 కి ఒకసారి మళ్ళీ ఒక ఎగ్స్ తీస్తాం, 3 o'clock కి ఒకసారి ఎగ్స్ తీస్తాం, లాస్ట్ 5 o'clock ఎగ్స్ తీసేసి రోజు ఒక 3-4 సార్లు ఎగ్గులు తీస్తాం. ఎందుకంటే ఒకవేళ పలిగిపోయింది అనుకో, కాలు పెట్టడం వల్ల దానివల్ల పలిగిపోతే కోడి కూడా ఆ గుడ్డును తినేస్తుంది. మరి తినేసి కూడా ఆనవాళ్ళు కనిపించవు. అందుకే జాగ్రత్త ఏం చేస్తామంటే మళ్ళీ పగిలిపోయినా అనుకో అది కోడి పిల్లకు చిక్ తయారు కానీ పనికిరాదు. అందుకని ఎప్పుడో ఫ్రెష్గా తీసేస్తాం మేము, ఖరాబ్ కాకుండా ఎప్పుడప్పుడు తీసేస్తాం. ఇప్పుడు సేకరించిన గుడ్లను ఎన్ని రోజులకు ఒకసారి మనం ఇంక్యుబేటర్? 5 days కి 5 days కి 6 days కి అట్లా పెడతాం మేడం. ఆర్డర్ బట్టి మేము 5 days కా 4 days కా 6 days కా అట్లా మినిమం అయితే 5 days కి పెడతాం. అంటే ఈ రోజు సేకరించిన ఒక దగ్గర పెట్టి 5 days కాగానే లోపల మిషన్ లో పెట్టేసేస్తాం, ఇంక్యుబేటర్ పెట్టేసేసి 21 days తర్వాత వస్తాయి ఎగ్స్ పిల్లలు. అప్పుడు ఏం చేస్తాం, మంత్లీ ఒక 5 days కి 5 days కి 5 days కి అలా మనం ఎన్ని ఎగ్స్ ఉంటే అన్ని ఎగ్స్ మనం లోడ్ చేస్తూ ఉంటాం. దాన్ని బట్టి మన కస్టమర్స్ మనకు కాల్ చేస్తారు కదా, దాన్ని బట్టి మనం వాళ్ళకి డేట్ ఇస్తాం. ఆ డేట్ నాటి మనం వాళ్ళకి చిక్స్ డెలివరీ చేసేస్తాం. అంటే ఇంక్యుబేటర్స్ మీకే ఉన్నాయా లేకపోతే మీరు మళ్ళీ ఇంక్యుబేటర్స్ దగ్గర తీసుకెళ్లి పిల్లలు చేపించుకొస్తారా? ఇంక్యుబేటర్స్ వేరే దగ్గర ఉన్నాయి మేడం, అక్కడ పెడతాం. రెంట్కుంటే రెంట్కి పెడతాం మేడం. ఒక పిల్ల తయారు చేసేందుకు ఎంత కాస్ట్ వేస్తారు మళ్ళీ వాళ్ళు? ₹2 వరకు వేస్తారు మేడం. ఒక ₹1.70 నుంచి ₹2 వరకు కాస్ట్ వేస్తారు మేడం. దాన్ని బట్టి మనం ఎన్ని ఎగ్స్ పెడతా అని పిల్లలు ఎన్ని వచ్చినా వాళ్ళకి సంబంధం ఉండదు. ఎగ్స్ ఎన్ని లోడ్ అవుతున్నాయో దాని డబ్బులు వాళ్ళు తీసేసుకుంటారు. దాన్ని బట్టి మనం ఇప్పుడు 100 ఎగ్స్ పెట్టినాం, ఎన్ని పిల్లలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 80 వరకు 80% వస్తుంది మేడం. 80-85 100% వస్తాయి మేడం. మన మెయింటెనెన్స్ బట్టి మేడం. గుడ్డును కూడా మంచి మెయింటైన్ చేసి నీట్గా తీసి మించి తుడిచి పెడితే మనకు 85% దాకా అట్లా మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు రైతు నుంచి ఒకవేళ డిమాండ్ మనకు లేదు, అలాంటప్పుడు మరి గుడ్లని పిల్లలు చేసి మీరు పెంచుకుంటారా లేకపోతే ఆ గుడ్లను అమ్మేస్తారా? మేము ఒకవేళ గుడ్లు కూడా అమ్మేస్తాం మేడం, లేకపోతే చిక్స్ మేము కూడా పెంచి అమ్మేసేస్తాం. 1 month చిక్ కావాలనుకుంటే 1 month కూడా చిక్ ఆర్డర్ తీసుకొని అది కూడా అమ్మేస్తాం మేడం. కొందరికి బ్రూడింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఆ బ్రూడింగ్ చేయకపోతే ఆ బ్రూడింగ్ మనకు అన్ని తెలుసు కాబట్టి ఆ జాగ్రత్తలు మనం తీసుకొని ఆ కాస్ట్ 1 month వరకు ఎంత కాస్ట్ అవుతుంది దాన్ని బట్టి మనము ఆర్డర్ తీసుకొని 1 month కూడా పెంచి మనము రైతులకు ఇవ్వడం జరుగుతుంది మేడం. మామూలుగా అయితే ఇంక్యుబేటర్ నుంచి రాగానే ఇచ్చేస్తుంటారు. అంటే 1 day చిక్ కాస్ట్ ₹28 వరకు ఇస్తాం. ఒక నెల రోజులు పెంచి ఇస్తే ఇప్పుడు ₹80 ₹85 మెయింటెనెన్స్ బట్టి మేడం, కస్టమర్ బట్టి మనకు రీజనబుల్గా ఏంటంటే ₹80-85 వరకు మనం ఇవ్వగలుగుతాం మేడం 1 month చిక్. ఇప్పుడు 1 day చిక్కులు తీసుకెళ్లి రైతులు పెంచుకుంటారు, అవి కొంచెం తట్టుకుంటాయా ఈ వాతావరణ పరిస్థితులు? మేడం ఈ ఎండాకాలం అయితే పర్వాలేదు మేడం, బ్రూడింగ్కి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ చలికాలం కాబట్టి చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు కూడా చాలా వరకు నష్టపోయేది మొత్తం బ్రూడింగ్లోనే. వాళ్ళకి తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్లలో చూసి బాగుంటుంది, నాటుకోళ్ళు పెంచాలి, మస్తు డబ్బులు వస్తాయి అనుకుంటారు కదా మేడం. అదే ఒక భ్రమ. అయితే దాంట్లో ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి, తెలుసుకోవాలి. బ్రూడింగ్ చలికాలం ఎక్కువ కాబట్టి మొత్తం బ్రూడింగ్ మొత్తం కవర్తో మొత్తం కప్పేసి మంచిగా హీట్ వాళ్ళకి 30+ అట్లా దానికి మంచిగా హీట్ ఇచ్చేసి డైలీ ఒక 3-4 days కంటిన్యూ చూసుకొని మోటాలిటీ కాకుండా అన్ని వ్యాక్సిన్లు కూడా మంచిగా ఫీడ్ కూడా ఇచ్చుకుంటుంటే ఏం కాదు మేడం. బ్రూడింగ్ సక్సెస్ అయితే ఫార్మర్ సక్సెస్ అయినట్టు మేడం. ఆల్మోస్ట్ 50-60% ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే. సాధారణంగా ఇప్పుడు రైతు దగ్గరికి వెళ్ళినాక కూడా ఏమేమి రోగాలు వస్తుంటాయి వీటికి మేడం? వాళ్ళకి రైతు దగ్గరికి వెళ్ళిన తర్వాత మేడం కొరిజా ఒకటి ప్రాబ్లం ఉంటుంది, ఆర్డీ ప్రాబ్లం ఉంటుంది, ఇంకోటి ఈ సిఆర్డి ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి మేడం. వాళ్ళ కింద లెట్రిన్ మొత్తం పచ్చి ఉందనుకో ఏం పట్టించుకోకుండా వాటర్ వస్తుంది అన్నీ వస్తాయి, పట్టించుకోరు. ఏమైతే కొంచెం పచ్చి ఉందా అనుకుంటారు, అది ఏమైతే లెట్రిన్తో పాటు పచ్చి కోడి తినేస్తుంది. దానివల్ల కాక్సియా వస్తుంది. కాక్సిలో కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. వాళ్ళకి తెలియదు డ్రై కాక్సియా ఉంటుంది, లేకపోతే ఇంకో కాక్సి ఉంటుంది. ఆ కాక్సి వల్ల దానికి లోపల మొత్తం పుండ్లు కావడం, తినకపోవడం, అట్నే కూర్చొని ఉండిపోవడం వాళ్ళకి తెలియదు, అట్నే చనిపోతుంది. దాంతోపాటు ఇంకో రోగం వచ్చేస్తుంది. అట్లా డిసీజ్ పెరగడం వల్ల రైతులు నష్టపోతారు. అది జాగ్రత్తలు ఏంటంటే వ్యాక్సిన్, లసోటా వ్యాక్సిన్ కంపల్సరీ 1 month పెద్ద అయిన తర్వాత 1 month వేసుకోవాలి. ఇక బ్రూడింగ్ నుంచి పెద్ద వరకు అంటే దాని షెడ్యూల్ ఉంటుంది మేడం. ఫస్ట్ డే నుంచి 5th day వరకు యాంటీబయాటిక్ ప్లస్ మల్టీవిటమిన్స్ ఇచ్చుకోవాలి. 5th 6th day లసోటా ఇచ్చుకోవాలి. మళ్ళీ 14th day 15th day గంబోరా వ్యాక్సిన్ ఉంటుంది, గంబోరా ఇచ్చుకోవాలి. తర్వాత 21 daysకి మళ్ళీ లసోటా ఇచ్చుకోవాలి, డబుల్ డోస్ లసోటా ఇచ్చుకోవాలి. దాని తర్వాత ఈ షెడ్యూల్ అయిపోయినాక 1 month తర్వాత 1 month నువ్వు లసోటా కంపల్సరీ ఇచ్చుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకొని ఆల్మోస్ట్ వీళ్ళు రోగాలు రాకుండా వాళ్ళు రైతులు కాపాడగలుగుతారు మేడం. కింద మాత్రం ఖచ్చితంగా నీట్గా ఉండాలి మేడం, పచ్చి ఉండాలి. చాలా మంది రైతులకు తెలియదు, ఫీడ్ డ్రింకర్స్ కింద పడిపోతే పట్టించుకోరు.
కొంచెం బయట వదిలేస్తారు. అంటే జాగ్రత్తగా చూసుకుంటేనే లాభాలు వస్తుంది కంపల్సరీ. జాగ్రత్తగా చూసుకుంటే కానీ మేడం చాలా మంది ఏం చేస్తారు మేడం, బయట నాటుకోవాలన్నా బయట తిప్పుతాం, వదిలిపెట్టేసి నూకలు వేయడము, ఒడ్లు వేయడము, జొన్నలు వేయడము అన్ని వేస్తారు మేడం. అన్ని వేస్తారు, చిక్కు అంతా కాస్ట్ పెడతారు, అన్ని సంవత్సరం వరకు పెంచుతారు. అవి సంవత్సరం కిలోన్నర కావాలంటే సంవత్సరం 8 నెలలు పట్టాలి. ఇదేంటంటే దీనికి సరిపోయిన ఫీడ్, దీనికి ఇచ్చేది కూడా ఫీడ్ ఏంటంటే అన్ని విటమిన్స్ ఉంటాయి మేడం. అన్ని విటమిన్స్ ఉంటాయి, దానికి ఫీడ్ మంచి ఫీడ్, దానికి మంచి ఫీడ్, విటమిన్స్, న్యూట్రిషన్స్ అన్ని ఇచ్చినాం అనుకో మేడం, మనకు 100 days లో మంచి గ్రోత్ వస్తుంది. రైతు కూడా మంచిగా 100 days లో మనకు 1.2 వస్తుంది, 1.2 1.3 వస్తుంది మేడం. 1.2 1.3 వస్తుంది. ఈ జాగ్రత్తలు మొత్తం తీసుకొని మార్కెట్ లో నాటుకోవడం ఉంది మేడం, మంచి రేట్ ఉంది మేడం. ఈ సోనాలి బ్రీడ్ కి మనకు వచ్చేసి 210 నుంచి 220కి ఎప్పుడు రేట్ ఉంది మేడం. 210కి 200 కిందకి ఎప్పుడు రాలేదు. 210 రూపీస్ 220 రూపీస్ ఎప్పుడు నడుస్తుంది ప్రజెంట్ వరకు. అంటే మామూలు బాయిలర్ కోడ్ కంటే ఇది కొంచెం రోగ నిరోధకత శక్తి చాలా ఎక్కువ ఉంటుంది మేడం. ఈ సోనాలికి స్పెషల్ ఏంటంటే రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది మేడం. ఇప్పుడు గిరిరాజా, వనరాజా, ఇప్పుడు డిపి, ఒకటి అసిల్ అంటారు వచ్చిన అన్ని బ్రీడ్ల కన్నా ఈ బ్లడ్ లైన్ దీన్ని చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది దీన్ని, అందుకే యాక్టివ్, చాలా యాక్టివ్ ఉంటుంది కోడి, చాలా మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది మేడం. ఇదంతా మీది సొంత షెడ్ అయినా మళ్ళీ దీనికి రెంట్ కట్టాలి? ఇదంతా సొంత షెడ్ కాదు మేడం, ఇదంతా లీజ్ కి మేడం. ఇది 1 year మనం ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ వరకు మనకి ఇక్కడ లీజ్ అగ్రిమెంట్ తీసుకొని ఇక్కడనే ఉంది మేడం, మొత్తం లీజ్ పర్పస్. అంటే మీకు ఇది సాటిస్ఫాక్షన్ గా ఉంది, లాభాలు కూడా వస్తున్నందునే ఇది కొనసాగిస్తున్నారు? అవును మేడం. ఫస్ట్ మాకు అర్థం కాక చాలా నష్టపోయినాం. నష్టపోయిన తర్వాత మనము ఈ వృత్తిలో ఎంత నష్టపోయినాం, దీన్ని ఎట్లనా దీంట్లో తెలుసుకున్నాం. మళ్ళీ వేరే వృత్తిలోకి మళ్ళీ పైసలు పెట్టి డబ్బులు పెట్టి మళ్ళీ టైం వేస్ట్ చేయడం కన్నా అదే డబ్బులు ఇంట్లో తెలిసింది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే మనం మళ్ళీ తిరిగి మనం సంపాదించుకోవచ్చు, పోయిన డబ్బును సంపాదించుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంతో కష్టపడి ఈ బ్రీడర్స్ మన తెలంగాణలో మనమే తయారు చేసినాం మేడం. మన తెలంగాణలో మనమే తయారు చేసినాం, బయట నుంచి ఇబ్బంది కాకుండా మంచి బ్రీడ్ మేడం. మన దగ్గర ఉన్నది కూడా మల్టీ కలర్స్, గ్రోత్ బాగుంటుంది, ప్లస్ మనకు వచ్చేసి మొటాలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఆ విధంగా రైతులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం. వాళ్ళు కూడా వాళ్ళ కోసం కొంచెం ఇప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ పెంచడం జరుగుతుంది మేడం. ఎవరైనా రైతులు మిమ్మల్ని సంప్రదించాలంటే ఏంటి మీ కాంటాక్ట్ ఏంటి? మా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయడం 9848529143. ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ కావచ్చు మేడం. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మా లొకేషన్ మహేశ్వరం, రావచ్చు, చూడొచ్చు. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మనం డౌట్స్ ఉంటే అడగవచ్చు. మేము కూడా 24 hours మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, మెడిసిన్ ఇబ్బంది ఉన్నా, మీకు చిక్ పరంగా ఏమైనా హెల్ప్ కావాలన్నా అన్ని విధాలుగా మేము కంపల్సరీ కంపల్సరీ ఇస్తాం మేడం, 100% మేడం. ఎందుకంటే మనం కష్టపడి ఇక్కడ వరకు వచ్చిన మన లోకల్ మేడం. ఇక్కడ మనము అన్ని విధాలుగా రైతులకు హెల్ప్ చేయాలి. ఆ రైతు బాధ అనేది మనకు తెలుసు, ఆ రైతు ఏడ మిస్టేక్ చేస్తాడో మనకు తెలుసు. ఆ రైతు మిస్టేక్ మనం చెప్పినాం అనుకో సరిపెట్టుకుంటే లాభపడతాడు. అంటే ఎన్ని పిల్లల చొప్పున ఇస్తారు ఒక రైతు మీ దగ్గరకు వస్తే? పర్టికులర్ ఇన్ని తీసుకోవాలని ఉంటుందా లేకపోతే మామూలుగా ఉంటుంది మేడం? వాళ్ళు 500 నుంచి 1000, 200, 3000, 4000 దాన్ని బట్టి మనం ఇస్తాం మేడం. 4000 వరకు మనం ఇవ్వగలుగుతాం. తక్కువ పిల్లలు కావాలన్నా ఇస్తారా? ఇస్తాం మేడం, ఇస్తాం. 1000, 500 అట్లా డేట్ ఫిక్స్ చేసుకుంటే మాకు డేట్స్ ఇస్తాము. మాకు ఆ డేట్ ఇచ్చినప్పుడు మాకు బుక్ చేసేటప్పుడు ఆ డేట్ మేము ఇచ్చేసిస్తాం మేడం. అంటే ఈ నాటుకోళ్ల రంగంలోకి రావాలనుకునే వాళ్ళకు మీరిచ్చే సలహా ఏంటి? ఇప్పుడు మీరు 7 ఏళ్ళుగా చేస్తున్నారు. ఫస్ట్ మీట్ పర్పస్ చేశారు, తర్వాత బ్రీడర్స్ చేస్తున్నారు. ఓవరాల్గా లోతుపాటులు అన్నీ చూశారు కదా. మీరు యువ రైతులకు ఇచ్చే సలహా, ఈ కోళ్ళ రంగంలోకి రావాలనుకునే, కోళ్ళ పెంపకంలోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా మేడం? ఫస్ట్ ఇళ్ళకి రావాలనుకుంటే తక్కువ డబ్బుల ఎక్కువ సంపాదించే ఆశతో యూట్యూబ్లో చూసి రావద్దు మేడం. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు. ఒక బిజినెస్ ప్రొఫెషనల్గా ఆలోచించరండి. మీరు ఇంట్లో సంపాదించాలి, టైంపాస్ సంపాదించే వాళ్ళు, డబ్బున్న వాళ్ళు అలా ఉంటుంది. కానీ రైతు యూట్యూబ్లో చూసి దీంట్లో సంపాదించాలి, ఎక్కువ డబ్బులు వస్తున్నాయంట, కష్టపడాలనే తపనతోనే వస్తారు. ఆ తపనతో పాటు వచ్చినప్పుడు జాగ్రత్తలు తెలుసుకోండి, బయట ఏంటిదని మొత్తం తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ఊరికనే బయట వదిలిపెడితే వస్తాయి, ఒడ్లు మామూలుగా అన్నీ వేస్తే వస్తాయి అనేది అది భ్రమ మేడం. అది కాదు, అట్లా చేయొద్దు. మేము తీసుకోవాలంటే 1006 తీసుకోవాలి, అయితే 1 month 1000 అట్లా వేసుకోవాలి. 100 days వచ్చేసరికి నీకు క్రాప్ వచ్చేస్తుంది, అప్పుడు నీకు రొటేషన్ అవుతుంది. కంపల్సరీ దానికి మనం జాగ్రత్తలు ఏంటంటే ఫీడ్ 100% దాని ఫీడ్ మాత్రం మేడం 80% తక్కువ చేయదు మేడం. నువ్వు ఫీడ్ చాలా మంది మిస్టేక్ చేసేది ఎందులో అంటే స్టార్టింగ్ 1 month వరకు చిక్కు మంచిగా వేస్తారు మేడం. తర్వాత ఏమవుతుంది, దానికి కొంచెం ఫీడ్ తగ్గించి బయట వదిలిపెట్టేస్తారు. అయితే ఏమైతే కొన్ని డిసీజ్ రావడము, లేదా గ్రోత్ స్లో రావడము, దానివల్ల ఏమైతే ఈ పెట్టుబడి 1 month పెట్టిన పెట్టుబడి ఇంకా 2 months దాటినా సరే ఈ పెట్టుబడి మొత్తం అక్కడ వెయిట్ లాస్ అయ్యేసరికి మీరు అక్కడ మైనస్ అయిపోతారు. మంచి పెంచి తీసుకొస్తారు, లాస్ట్కి ఏదైనా మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్లో ఏమైతే ఇన్ని రోజులు కష్టపడ్డ డబ్బు మొత్తం ఆ కోడి వెయిట్ లాస్ అయిపోతుంది, డిసీజ్ వచ్చి లేకపోతే బయట తిరిగేసరికి. దాంతోపాటు విలువైన టైం కూడా పోతుంది.
దాంతోపాటు ఈ దాంట్లో నష్టం వాళ్ళు రైతులు చూస్తారు. అట్లా కాకుండా మీరు ప్రొఫెషనల్ ఆలోచన చేయండి. కోడిపిల్లలు తీసుకున్న నుంచి అమ్మే వారికి దానికి జాగ్రత్తలు ఏమేమి ఉంటాయో జాగ్రత్తలు 100%కి న్యాయం చేస్తే మీరు 80% మీరు నష్టపోరు. 100 హ్యాపీగా మీరు నెలకు కోడి ఏమంచి 70 రూపాయలు 80 రూపాయలు కోడికి హ్యాపీ వస్తాయి. మీ మెయింటెనెన్స్ బట్టి మెయింటెనెన్స్ అయితే 50 రూపీస్ కూడా రావచ్చు. కానీ మెయింటెనెన్స్ మంచిగా ఉంటే ఒక్క కోడికి 60 నుంచి 80 రూపాయల వరకు మీకు 80% ఎక్కడ పోము. థ్యాంక్ యూ అండి సాయి గారు, మంచి సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. నాటుకోళ్ల పెంపకంలోకి రావాలనుకునే రైతులు మొదట ఆ కోళ్ల పెంపకంలో ఉన్న లోటుపాట్లన్నీ తెలుసుకోవాలని, కోళ్ళను తెచ్చుకున్న తర్వాత కూడా జాగ్రత్తగా కనిపెట్టుకొని చూసుకుంటేనే దాంట్లో లాభాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చని రైతు చెప్తున్నారు. ఇది ఈనాటి కార్యక్రమం. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.